చూస్తే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతుంది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ అధ్యక్ష నియామకంపై చర్చిస్తున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలను చంద్రబాబు కలవనున్నారు. రైట్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని ఎన్టీఆర్ భవన్ నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏంటి అప్డేట్స్? మొత్తానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కొనసాగుతుంది. ఈ పార్టీ సమావేశానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్లు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు కూడా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో పాటుగా ఏపీలో మారినటువంటి తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, చేపట్టాల్సినటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాల పైన నేరుగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అనుసరించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇవాళ తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్లుగానే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి రోజులున్నాయి. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి. పదవుల కోసం కాకుండా పార్టీ కోసము, పార్టీ మనుగడ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తను పార్టీ తప్పని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో గుర్తుంచుకుంటున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో వచ్చే జనవరి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. ఈ రెండు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు కష్టపడి పనిచేసి మరొకసారి తెలుగుదేశం పార్టీ యొక్క సంస్థాగత ఇంకా అలాగే ఉంది, తెలంగాణలో తమ పట్టు అలాగే ఉందన్నటువంటి అంశాన్ని కూడా మిగతా రాజకీయ పార్టీలకు బలంగా చూపించాల్సిన అవసరం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సమావేశంలో వాళ్లకు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ కార్యకర్తలతో సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్లను ఏ విధంగా అధిగమించాలి, 2018లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఓటమి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు, తిరిగి 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ టైంలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలోనూ తమ పార్టీ కార్యకలాపాలను సీరియస్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఎవరెవరు ముందుగా వచ్చి పనిచేసేటువంటి సిద్ధంగా ఉన్నారు, పనిచేయాల్సినటువంటి అంశంలో భాగంగా పదవులు ఎవరు ఆశిస్తున్నారో ఆశించిన వారికి కొన్ని సందర్భాల్లో పదవులు రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడి ఈ 10 ఏళ్ల పీరియడ్లో 2014 తర్వాత 2014లో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని సాగుగా చూపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుతూనే రాజకీయంగా ఆయా రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడంలో భాగంగా తీసుకున్నటువంటి ప్రతి చర్య కావచ్చు, రాజకీయంగా 2014 తర్వాత ఏర్పడినటువంటి వివిధ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా వారి నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు. సేమ్ టైం వారికి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్లోని ఒక 10 అసెంబ్లీ స్థానాలు ఇప్పటి చోట్ల ఉంది. రాబోయే రోజుల్లో వీరందరూ కూడా పార్టీ పూర్వవైభవం కోసం పనిచేస్తే కనుక మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక మిగతా ఇటు నుంచి అంటే తెలంగాణలో కూడా తమ పార్టీ పూర్వవైభవం కోసం పనిచేయాల్సిన అంశాలపై కూడా ఇవాల్టి సమీక్షా సమావేశంలో చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటుగా
పొలిట్ బ్యూరో సమావేశం కూడా నిర్వహించేటువంటి యోచనలో కూడా ఉండడం తెలుస్తుంది. త్వరలోనే తెలంగాణకు అధ్యక్ష పదవిని ఎవరిని నియమించాలి, ఎవరి ద్వారా పార్టీ బలోపేతం కాబోతుంది, ఒకవేళ కొత్తగా నూతనంగా తీసుకోబోయేటువంటి ఈ నిర్ణయంలో భాగంగా ఎవరికి పదవిని ఇస్తే కనుక మిగతా రాజకీయ పార్టీల్లో పదవులు రాక అసంతృప్తిగా ఉన్నటువంటి క్యాడర్ కానీ నేతలు కానీ ఎవరైతే ఉన్నారో వారు తిరిగి తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కాసేపట్లో ఆయన సమావేశం కూడా ముగుస్తుంది. తదనంతరం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు శ్రేణులను ఉద్దేశించి మీడియా హాల్లో వారిని కలిసి ప్రత్యేకంగా చర్చించే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.